హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తాజ్ కిచెన్. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈ వీడియోలో స్వీట్ కార్న్ సమోసా ఎలా తయారు చేయాలో చూపిపోతున్నాను. ఫ్రెండ్స్, మేము కూడా మొదటిసారి చేసామన్నమాట. చాలా బాగుంది టేస్ట్. సో అందుకని వీడియో అయితే చేస్తున్నాను. చూడండి, సమోసా ఎక్కడ నోరూరిపోతుంది చూడంగానే. సో ముందుగా కొన్ని స్వీట్ కార్న్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇలాగా తీసుకున్న తర్వాత మైదా పిండి తీసుకొని తగినంత ఉప్పు అయితే తీసుకోండి. తీసి బాగా కలిపేయండి. దీంట్లో కలిపేసిన తర్వాత ఫ్రెండ్స్, ఇంకా దాని తగ్గట్టుగా నీరు కాస్త పోసుకుంటూ, ఒక్కసారిగా ఎక్కువగా పోసుకోమాకండి. పోసుకుంటే ఏమవుతుందంటే పలసగా అయిపోయింది అనుకోండి, మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా పిండి యాడ్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని ఏం చేస్తారంటే కాస్త నీరు పోసుకుంటా ఈ రకంగా మంచి ఉండ ఒకటి తయారు చేసేసుకోండి. చూడండి, ఇక్కడ మీరు ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకోకుండానే నేనే చేసి చూపిస్తున్నాను. ఈ రకంగా ఉండ తయారు చేసేసుకోండి. ఇంకా ఒక 20 నిమిషాల పాటు దాన్ని కప్పి పెట్టారనుకోండి, ఈ రకంగా మెత్తగా తయారవుద్ది అన్నమాట. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి ఈ పిండిలోంచి ఇంకా చిన్న ఉండలు తయారు చేసుకోండి. ఫ్రెండ్స్, మరి సమోసా అనగానే ప్రాణం కొట్టుకులాడుతూ ఉంటుంది. ఎక్కడ బజార్లో కనిపించినా కానీ చక్కమని బండి ఆపేసి సమోసా ముందు కొనుక్కొని తినాలనిపిస్తుంది. అట్లీస్ట్ టేస్ట్ చూడాలి ఇక్కడ సమోసా ఎలా ఉందో అనేసి. సో ఈ రకంగా మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, చిన్న ఉండలు చేసేసుకోండి పిండి. సమోసా ఫ్యాన్స్ అయితే చాలామంది ఉంటుంటారు. ఏంటి, కొంతమందికి ఏమో స్వీట్ కార్న్ సమోసా, కొంతమందికి మసాలా సమోసా, కొంతమందికి ఆలు సమోసా ఇలా నచ్చుతూ ఉంటాయి. సో మేమైతే ఇక్కడ స్వీట్ కార్న్ సమోసా చూపిస్తున్నాం ఇప్పుడు మీకు. ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక లైక్ అన్నది చాలా ఇంపార్టెంట్. యూట్యూబ్లో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి అన్నమాట. వీడియో చూడటమే కాదు, ఒక లైక్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ రకంగా ఉండలు చేసేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ ఉండల్ని బాగా పల్సగా ఫ్లాట్ చేసేయాలన్నమాట. వీటికి పల్సగా తయారు చేయాలి పొరల్లాగా. సో ఉండని మంచి రౌండ్ షేప్ తీసుకురావాలి అనుకుంటే చపాతీల్లో కానీ పూరీల్లో కానీ అవి మంచి సీనియర్లకే సాధ్యమవుతూ ఉంటుంది. ఎన్నోసార్లు తిప్పి వేస్తూ ఉండాలన్నమాట పిండిని, అది కరెక్ట్గా రౌండ్ షేప్ రావాలంటే. కాకపోతే సీనియర్స్ అలాగే ఒక్కసారిగా కానీ అలా చేస్తూ రోల్ చేస్తూనే రౌండ్ షేప్ని తీసుకొని వచ్చేస్తారు. ఫ్రెండ్స్, ఈ రకంగా 3 పొరలు అయితే చేసేసుకోండి. మేము కూడా ఇక్కడ 3 లేయర్స్ చేసామన్నమాట పిండి. చేసుకున్న తర్వాత దాని మీద కాస్తంత ఆయిల్ అప్లై చేసి మళ్ళీ కాస్త పొడైన పిండిని వేసాం, మైదా పిండిని. ఇంకా దాని మీద ఇంకో పొర వేసాము. అలాగే దీని మీద కూడా ఏం చేస్తారంటే కాస్తంత ఆయిల్ వేసి బాగా అప్లై చేసేయండి. చేసిన తర్వాత మళ్ళీ పొడి పిండి తీసుకొని దాని మీద అలా జల్లేసి ఏం చేస్తారంటే 3rd లేయర్ని కూడా దాని మీద అలా అప్లై చేసేయండి. ఇంకా ఏం చేయాలంటే ఈ 3 లేయర్లు కలిపి మళ్ళీ మనం రోల్ చేయాలన్నమాట. మళ్ళీ వీటికి బాగా పల్సగా చేసేయాలి. ఫ్రెండ్స్, మరి ఒక అట్ల కర్ర తీసుకొని చపాతీని రౌండ్ షేప్ చేయాలంటే మామూలు విషయం కాదు. కొత్తగా చేసేవాళ్ళు ఎవరైతే నేర్చుకునే వాళ్ళు ఉంటారో చికాకు పడిపోతుంటారు అనమాట. ఏంటి ఇది రౌండ్ షేప్ రావట్లేదు, ఆంటీకి అయితే చాలా బాగా వస్తుంది, నాకు రావట్లేదని. సో చాలా సీనియారిటీ ఉండాలి రౌండ్ షేప్ తీయాలంటే. చేతగాని వాళ్ళకి ఏదో ఒక షేప్ వచ్చేస్తూ ఉంటుంది, బాదం షేపు లేకపోతే 6-7 కోణాలు అయితే వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. చికాకు పడుతుంటారు. సో ఈ రకంగా ఒక అట్లకర్ర తీసుకొని దాన్ని చపాతీని రౌండ్ షేప్ తీయాలి అంటే మామూలు విషయం కాదు. సో ఇక్కడ 3 పొరలు ఒకదాని మీద ఒకటి వేసేసుకొని ఫ్రెండ్స్ మళ్ళీ అట్లకర్రతోటి ఈ రకంగా ఫ్లాట్ చేసేయండి బాగా. ఇదిగోండి, ఒక పక్క మేము ఇక్కడ స్వీట్ కార్న్ని ఉడికిచ్చేసుకున్నాం అనమాట. ఇవి ఏదైతే ఆ పిండి కలపటం మొదలు పెట్టక ముందు ఈ స్వీట్ కార్న్ని పొయ్యి మీద పెట్టేసాము. అది ఆ పిండి అంతా పని అయ్యేటప్పటికి ఆ స్వీట్ కార్న్ కూడా ఉడికిపోయింది. ఇప్పుడు వచ్చేసి ఆ రకంగా మనం ఫ్లాట్ చేసుకున్న ఈ పిండిని ఇప్పుడు ఇలాంటి ఒక పాన్ మీద వేసేసుకొని కాస్తంత లైట్గా వేడి చేయాలి ఫ్రెండ్స్. ఏంటి, ఇప్పుడు ఏ రకంగా ఈ 3 పొరలు మళ్ళీ సపరేట్ అవుతాయో అక్కడ చూపిస్తున్నాను చూడండి. కాస్తంత హీట్ చేసేసుకోండి దీన్ని. ఎక్కువ వేడి కాదనమాట, లైట్గా. ఇదిగోండి,
ఫస్ట్ పొర అయితే ఇక్కడ వచ్చేసింది చాలా సులువుగా. చూశారు కదా ఎంత ఈజీగా వచ్చిందో. అరే భలేగా ఉంది కదా అని అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్. సో చూడండి 3 పొరలు కూడా దేనికి దానికి విడిగా అయిపోయినాయి అనమాట. ఇది చూడండి ఒకదానికి ఒకటి అతుక్కోవట్లేదు. సో ఇలా చేశారనుకోండి అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ 3 పొరలకి మళ్ళీ ఒకదాని మీద ఒకటి పెట్టి మనకు కావాల్సిన షేప్లో ఇప్పుడు ఇక్కడ కట్ చేయబోతున్నాం. మనకి మరి సమోసా షేప్ రావాలి అనుకుంటే మనకి దానికి సంబంధించిన దానికి తగినంత ముక్కలు మనకు కావాలి కాబట్టి పిండి ముక్కలు ఇప్పుడు దానికి తగినంతగా మనం ఇక్కడ కట్ చేసుకుంటున్నాం అనమాట. చూడండి సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇలాంటి పని చేస్తూ ఉంటే. సమోసా అసలు ఎలా తయారవుద్దా ఏంటో తినడానికి కొంటాం, తినేస్తాం 10కి 3 10కి 2 అనేసి. బట్ సమోసా అసలు ఎలా తయారవుతుంది ఏంటి అన్నది చూస్తూ ఉంటే అలాగే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే దాని వెనకాల కాస్తంత పని అయితే బాగానే ఉంటుంది. చూడండి ఈ రకంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ చేసేసుకోండి. సో ఇక్కడ అలా చేసి 6 పొరలుగా మారిందనమాట. ఈ రకంగా ఏం చేసుకుంటారంటే ఇంకా ఎన్ని సమోసాలు చేసుకోవాలి తలుచుకుంటే అన్ని పొరలుగా ఇదే సేమ్ రీతిలో కట్ చేసుకోండి. కట్ చేసి అన్ని ఒక్కసారిగా పెట్టేసుకున్నారనుకోండి పొరల్ని. ఎన్ని పొరలు అయితే అన్ని సమోసాలు అనమాట. ఇంకా ఒక పక్క అయితే ఇక్కడ మేము ఆనియన్ కూడా బాగా చాప్ చేస్తున్నాం. బాగా చిన్నగా చేసుకోండి ఆనియన్స్ని. ఇంకా ఆనియన్స్ తర్వాత ఇంకా ఇక్కడ స్వీట్ కార్న్లో కాస్త గరం మసాలా పౌడర్ అయితే కలుపుతున్నాం ఫ్రెండ్స్. అది గరం మసాలా తర్వాత సో ఇక్కడ ఉల్లిపాయలు కూడా వేసేస్తున్నాం. దాని తర్వాత కాస్తంత కారం వేసుకోండి ఫ్రెండ్స్, తగినంత ఉప్పు. సో ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఇక్కడ ఒకటే పని మిక్స్ చేసేయటమే. మంచిగా గల తిప్పేసుకొని మిక్స్ చేసేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంకా ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రెండ్స్ ఇంకా మైదా పిండి పేస్ట్ని కాస్తంత ఇక్కడ తయారు చేసుకోవాలి. పొయ్యి మీద నూనెలో వేసినప్పుడు సమోసా విడిపోకుండా ఉండటానికి ఇలాంటిది పేస్ట్ తయారు చేసి అతికియాలన్నమాట. కట్ చేసుకున్న పీసెస్కి అతికిస్తే ఏమవుద్దంటే గమ్మీగా అతుక్కుపోద్ది. అందుకని ఇలాంటి గమ్మ తయారు చేసుకోవాలి మనం. సో చూడండి ఇక్కడ సీనియర్లం అయితే కాదు, ఫస్ట్ టైమే ట్రై చేస్తున్నాం. చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట. సో మీరు కూడా చేసేటప్పుడు కాస్తంత ఎక్కువ టైం తీసేసుకుంటుంది. మొదటిసారి మీరు తయారు చేస్తున్నారనుకోండి సమోసాలు, ఫస్ట్ టైం చాలా కాస్తంత టైం తీసేసుకుంటుంది. అలాగే ఇంకా 3-4 సార్లు చేస్తే అదే అలవాటు పడిపోద్ది. ఫట్ ఒక సమోసా చుట్టే దగ్గర 4 చుట్టేస్తారనమాట. సో ఏదైనా సీనియారిటీ రావాలి. సో ఇక్కడ చూశారు కదా సమోసా షేప్ ట్రయాంగిల్ షేప్లో చేసేసి ఇంకా దాంట్లో అయితే మిక్చర్ కలిపేస్తున్నాను. దీంట్లో మిక్స్ చేసిన పదార్థాలు స్వీట్ కార్న్లో. సో ఇది వేసేసిన తర్వాత ఫ్రెండ్స్ ఇంకా మూడో పార్ట్ అనమాట. మూడో వైపు ఈ రకంగా 2 వైపులా మనం సమోసాని చుట్టేసాం, అయిపోయింది. ఇప్పుడు థర్డ్ సైడ్ ఈ రకంగా గమ్ అతికిచ్చేసుకొని మైదా పిండి గమ్ము ఇప్పుడు అటువైపు కూడా క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసేస్తే ఈ రకంగా అయితే పచ్చి సమోసా తయారైపోయింది. ఇంకా ఉడికించటమే లేట్ అనమాట. చూశారు కదా మంచి ట్రయాంగిల్ షేప్ సమోసా అయితే ఒకటి తయారైపోయింది. సో ఫ్రెండ్స్ ఇదంతే చాలా సింపుల్ థింగే. కాస్తంత చెయ్యి ఆడేంత వరకు కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది. కాస్తంత నేర్చేసుకున్నారనుకోండి చాలా సింపుల్గా టకా చుట్టేవచ్చు అనమాట. జస్ట్ అలా పూసేయటం మళ్ళీ అది పొరలు అయిపోయటం, పైన అటు అతికిచ్చేయటం, పక్కన పడేయటమే. ఈ రకంగా ఫటాఫట్ ఎన్ని సమోసాలైనా తయారు చేయగలరు. తినేవాళ్ళు తింటుంటే వండేవాళ్ళు వండుతుంటారనమాట. అలా ఉంటుంది. చూసారు కదా 2 పీసులు అయితే మీకు చూపించేశాను. అదే రకంగా ఇంకా అన్ని సమోసాలని కూడా ఈ రకంగా చుట్టేసుకోండి. మెయిన్ థింగ్ నూనెలో కాగేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లో సమోసా ఊడకూడదు అనమాట. జాయింట్ ఊడిందనుకోండి కాస్తంత చిటపటలాడుతుంది. ఫస్ట్ నూనె వేడెక్కిందేమో చూసేసుకోండి ఫ్రెండ్స్. వేడెక్కేసిన తర్వాత ఇంకా 1 by 1 సమోసాలు ఈ రకంగా హాట్ ఆయిల్లో వేసేసుకోండి, వేడి నూనెలో. సో ఇక్కడ కాస్తంత జాగ్రత్తగా ఉండండి, ఎందుకంటే లోపల ఉన్నది ఉప్పు అలాగే స్వీట్ కార్న్ ఉంది కాబట్టి
కాస్తంత తడిదనం ఉంటుంది. ఆ తడిదనానికి ఓపెన్ అయిపోయింది అనుకోండి ఇటు నుంచి అయినా సమోసా, అప్పుడు కాస్తంత ఇబ్బంది కలుగుతుంది. చాలా జాగ్రత్తగా ఉండండి సమోసాలు వేయించే ముందు. ఇక్కడ ఏంటి చూసుకుంటే చాలు ఫ్రెండ్స్, టేస్టీ సమోసాలు అయితే ఒక 10 మినిట్స్లోనే మంచి టేస్టీ సమోసాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదా, అతిగా వేయించమాకండి నూనెలో. ఈ నూనె సెక్షన్ అంతా ఎప్పుడు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి. నూనెలో ఎర్రగానే అనిపిస్తూ ఉంటాయి, లైట్ బ్రౌన్లోనే ఉంటాయి. కాకపోతే నెమ్మదిగా మాడు వచ్చేస్తుంది. అది మళ్ళీ బయటకు తీసిన తర్వాతే దాని అసలు రూపం బయటపడుతుంది అనమాట. అతిగా కాల్చమాకండి సమోసాలని, టేస్ట్ మారుతుంది. సో ఈ రకంగా ఏం చేస్తారంటే మిగతా సమోసాలు కూడా నూనెలో వేయించేసుకోండి. మరి ఫ్రెండ్స్ చూశారు కదా, మంచి వేడి వేడి సమోసా అయితే రెడీపోయింది. ఫ్రెండ్స్ మరి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఫర్ ద ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తూ ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరొక వీడియోతో మళ్ళీ నేను మీ ముందు ఉంటాను. టిల్ దెన్ టడా, బై బై, సీ యూ, టేక్ కేర్.